టుడే వీడియో అఖండ బ్రేక్ డౌన్ వీడియో భయ్యా మ్యాటర్ ఏంటంటే అఖండ స్టోరీని మొత్తం బ్రేక్ డౌన్ చేద్దామా. అయితే మూవీ స్టోరీ స్టార్ట్ చేస్తే చైనాకు అండ్ ఇండియాకి మధ్యలో చిన్న వార్ జరుగుతుంది. ఆ వార్లో చైనా ఆర్మీ అతని కొడుకు చనిపోతాడన్నమాట. అయితే దానివల్ల తను ఇండియాకి రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ వేస్తాడన్నమాట. అయితే తను ఎలా రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ వేస్తాడు. అయితే తను ఒక మంచి ప్లాన్ ఆలోచిస్తాడన్నమాట, ఒకరిని సజెషన్ తీసుకొని. మన హిందూ ధర్మాలని లేకుండా చేసేస్తే ఇండియా అల్లకల్లోలం అయిపోతుంది, అప్పుడు ఇండియా మీద అటాక్ చేద్దామని ప్లాన్ వేస్తాడన్నమాట. అయితే దానికోసం కుంభమేళాలో ఒక మిసైల్ వదిలి ఆ మిసైల్లో పాయిజన్ పెట్టి కుంభమేళా మొత్తం ఆగం ఆగం చేస్తాడన్నమాట. అయితే అలా స్టార్ట్ అవుతుంది మూవీ స్టోరీ. ఆ తర్వాత మన బాలకృష్ణ కూతురు వచ్చేసి, ఆ అమ్మాయి వచ్చేసి ఆ వైరస్కి యాంటీట్యూడ్ కనిపెడుతుందన్నమాట. కనిపెట్టాక ఆ చైనా ఆర్మీ వాళ్ళు తను ఎంబడి పడతారన్నమాట. అయితే పడ్డాక పెద్ద బాలయ్య వచ్చి తను ఎలా కాపాడాడు అనేది స్టోరీ. అక్కడి నుంచి ఇక స్టోరీ పరిగెడుతుందన్నమాట. కథం వస్తూ ఉంటారు, వేరేళ్ళు కొడుతూ ఉంటాడు, బాలకృష్ణ వేరే వాళ్ళు వస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, అలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మీనాక్షి లేకున్నా పరకేం పడదు భయ్య, అలా ఉంటుంది మూవీలో వైరస్ అంటారు కానీ ఒక్క జాగ్రత్త కూడా కేర్ఫుల్గా తీయలేదు. అసలు విలన్ ఎందుకు ఉన్నాడో అర్థం కాదు భయ్య సినిమాలో. అసలు తను ఉన్న ఒకటే లేకున్నా ఒకటి అలా వెళ్ళిపోతుంది మూవీ. అండ్ మూవీలో లాస్ట్కి వచ్చేసి క్లైమాక్స్ భయ్య. క్లైమాక్స్లో ఏమవుతుందంటే హీరోయిన్ వాళ్ళ మదర్ చనిపోతుందన్నమాట. చనిపోయాక మన హీరో దాన్ని శవాన్ని కాలబెట్టాలన్నమాట. అయితే ఏకంగా శివుడే వచ్చి కాలబెడతాడు భయ్య. అది షాకింగ్ అసలు. ఓకే కాలబెడతాడు అదంతా ఓకే, బట్ అంతగానం అఖండ ఏం చేస్తాడన్నమాట. ఏం లేదనంటే కొడతాడు, స్పీచ్లు ఇస్తాడు, అంతకుమించి పెద్దగా తను ఏం చేయడు. కదానికి శివుడు దిగేస్తాడు భయ్య. చాలా ఇల్లాజికల్గా చూపెట్టాడన్నమాట. అండ్ అది కాక ఈ మూవీలో మాస్ ఫైట్స్ పెట్టారు భయ్య. ఏంటో ఏమో అది అర్థమే కాదు, ఆ ఫైట్స్ ఏంటో ఆ విజువల్స్ ఏంటో చాలా బొక్కలా ఉన్నాయి భయ్య. దీంట్లో ప్లస్ల కన్నా బొక్కలు ఎక్కువ ఉన్నాయి ఈ మూవీలో. ఆ ఒక్కొక్క బొక్కలు చూస్తుంటే పాత రోత భయ్య. మన బోయబాటి ఏమనుకొని తీస్తున్నాడో ఏమో, దీనికన్నా స్కంద మూవీ ఏమనిపిస్తుంది భయ్య. కాకపోతే ఇది బాలయ్య ఫ్యాన్స్కి నచ్చుతుంది అంతే, అంతకు మించి పెద్దవాళ్ళకి ఎవరికి పెద్దగా నచ్చదు. అలా ఉంటుంది భయ్య మూవీ. తీయడమే తీయడం, కొట్టడం అదే రేంజ్లో వెళ్తుంది మూవీ మొత్తం. అయితే ఈ మూవీలో మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నాకైతే మూవీ జస్ట్ ఓకే అనిపించింది. ఈ మూవీలో ప్లస్ల కన్నా బొక్కలు ఎక్కువ ఉన్నాయి. దట్స్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి.